చాలా అమూల్యమైన వర్తమానాలు మేము అందిస్తూ ఉంటాం. వాక్యానుసారమైన వర్తమానాలు మేము అందిస్తూ ఉంటాము. వినండి. ప్రభు మినిస్ట్రీస్ కలిగిరి అద్భుతమైన వర్తమానాలు అందిస్తూ ఉంటాం. వినండి, ఆధ్యాత్మికంగా బలపడండి. అలాగే మరొక యూట్యూబ్ ఛానల్ ఉంది, రీబోర్న్ కింగ్ జీసస్ అని మనకొక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో కూడా ఈరోజు మీరు పాడిన పాటలన్నీ అక్కడ అప్లోడ్ చేయబడి ఉంటాయి. కనుక వినండి, ప్రభులో ఎదగండి, ప్రభునందు బలపడండి. వింటూ ఆ ప్రక్కనే ఒక సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని కూడా చెయ్యండి. ఎందుకంటే మేము అందించే వర్తమానాలన్నీ మీకు వస్తాయి. మీ కొరకే అనేకులు ఆత్మలో బలపడడం నిమిత్తమే యూట్యూబ్లో వాక్యాలు అప్లోడ్ చేస్తున్నాం. మాకు డబ్బు ఎక్కువే కాదు, మాకేదో ఉండి కాదు, కానీ కొందరికైనా సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాలు అందించాలనే ఉద్దేశంతో యూట్యూబ్లో మా ప్రసంగాలు అందిస్తున్నాం. ఒకసారి వినండి. అవి వాక్యానుసారం అయితే తప్పకుండా ఆ వాక్యాలను మరలా వినడానికి ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మికంగా బలపడగలరని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. విందాం, కొన్ని మాటలు విందాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం. యెహోషువ 4వ అధ్యాయం 24వ వచనాన్ని మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రాన్ని ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండచేసెనని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. ఇక విందామండి, జాగ్రత్తగా కొన్ని మాటలు చెప్తాను. సందర్భాన్ని గమనిస్తే ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు అనబడిన చెరలో ఉన్నారు. ఐగుప్తు అనబడిన చెరలో నుంచి మోషే అనబడిన ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలను దేవుడు విడిపించాడు. విందాం, జాగ్రత్తగా విందాం. మోషే అనబడిన ఒక ప్రవక్తను దేవుడు ఎన్నుకొని ఏర్పరుచుకొని మోషే ద్వారా ఇశ్రాయేలీలను ఐగుప్తు అనబడిన చెరలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడండి. ఐగుప్తు అనబడిన చెరలో నుంచి ఇశ్రాయేలీలను మోషే బయటికి తీసుకొచ్చి వారిని కానా అనబడిన భూభాగానికి నడిపిస్తూ ఉన్నాడు. సందర్భం చెప్తున్నాను. కానా అనబడిన భూభాగానికి నడిపిస్తూ ఉన్నాడు. వీరి ప్రయాణ యాత్రలో ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. వారి ఎదుట నిలవలేక 2 పాయలుగా చీలి 6 నెలగా మారింది. వీరి ప్రయాణ యాత్రలో అనేక ప్రతికూలతలు వచ్చాయి. అయినా వారి ఎదుట ఏది కూడా నిలబడలేదు. వారి ప్రయాణం అలా మోషే ఆధ్వర్యంలో, మోషే నాయకత్వంలో వారి ప్రయాణం సాగుతుంది. షిత్తీము అనబడిన ప్రాంతానికి వచ్చేసరికి మోషేని నెబో అనే కొండ మీదకి దేవుడు పిలిపించి, మోషే ఇదిగో అతి సమీపంగా ఉన్నటువంటి ఇదిగో ఈ కానా భూభాగాన్ని అంతా నువ్వు కన్నులతో చూడు, నిన్ను ఆ భూభాగంలోనికి నేను తీసుకెళ్ళను, ఆ భూభాగాన్ని అంతా నువ్వు ఇక్కడి నుంచి చూడు అని నెబో అనబడిన మోయాబీల దేశంలో ఉన్నటువంటి నెబో కొండ మీదకి మోషేని తీసుకెళ్ళి కానా భూభాగం అంతటిని మోషే గారికి చూపించి అక్కడ నుంచి మోషే గారిని దేవుడు తీసుకెళ్తాడండి.
విందాం. అక్కడి నుంచి మోషే గారు మరణిస్తారు. దేవుడు మోషే గారిని తీసుకెళ్తాడు. తదనంతరం వీళ్ళు కానాలకు వెళ్ళాలి. మోషే నాయకత్వంలో ఇంతవరకు వచ్చారు. మోషే గారు మరణించారు. కానా భూభాగంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక నాయకత్వం ఎవరు వహించాలి? ఎవరు వీరిని కానాకి తీసుకెళ్ళాలి అనుకునే లోపే మోషేకి పరిచారకుడుగా ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరే యెహోషువ. మోషేకి పరిచారకుడుగా యెహోషువ ఉండడాన్ని బట్టి ఈ యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ కానాకు తీసుకుపోవడానికి సిద్ధపడ్డాడు. యెహోషువ, నువ్వు భయపడమాకు, నువ్వు కృంగిపోమాకు, నువ్వు దిగులు చెందని అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉన్నా ఈ ప్రజలను కానా భూభాగానికి నడిపించు అని దేవుడు యెహోషువకి తెలియపరిస్తే, యెహోషువ ధైర్యాన్ని తెచ్చుకొని, యెహోషువ బలము తెచ్చుకొని, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నిలబడ్డాడు. ఇశ్రాయేలీల ప్రజలు కానా భూభాగంలోనికి అడుగు పెట్టాలంటే వారికి మధ్యలో ఒక నది అడ్డొచ్చింది. ఆ నదే యోర్దాను నది. వాస్తవానికి యోర్దాను నది చాలా చిన్నది. ఒక చిన్నపాటి కాలవ. యోర్దాను నది ఒక చిన్న నది, ఒక చిన్నపాటి కాలవ. అయితే ఇది కొన్ని కాలాలలో బహుశా వర్షాకాలమందు కానీ అలాంటి కొన్ని కాలాల్లో చాలా ఉధృతంగా ఈ నది ప్రవహిస్తుందండి. చాలా ఉధృతంగా నది ప్రవహిస్తుంది. ఎవరైనా ఈ నదిలో అడుగు పెట్టినా తప్పకుండా నదిలోనే కొట్టుకోబోయేంత ఉధృతంగా, తప్పకుండా నదిలో కొట్టుకోబోయేంత వేగంగా ఈ నది ప్రవహిస్తుంది. విందాం. ఇప్పుడు వీళ్ళు కానాలోనికి అడుగు పెట్టాలి. వీళ్ళు దాటవలసింది నది. ఆ నదే యోర్దాను నది. యోర్దాను నది దాటాలంటే ఆ నది శరవేగంగా, చాలా ఉధృతంగా, ఉగ్రరూపమును దాల్చి ప్రవహిస్తుంది. ఎలా నది దాటాలో యెహోషువకు అర్థం కావట్లేదు. ఎలా నది దాటి కానా భూభాగంలో అడుగు పెట్టాలో యెహోషువకు అర్థం కావట్లేదు. ఈ నది ఒక్కటి దాటగలిగితే కానా భూభాగంలో వాళ్ళు అడుగు పెట్టినట్టే. నా ప్రియమైనటువంటి వారలారా, ఇందాక నేను మీకు చదివించానే ఆ మాటను మరొకసారి చదవండి. 24, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి దేవుడు యెహోషువతో అంటున్నాడు. ఉధృతంగా పాడుతున్నటువంటి యోర్దాను ఒకవైపు అడుగు పెడితే నదితో పాటు నదిలో కొట్టుకెళ్ళిపోతారు. నది లాక్కెళ్ళిపోతుంది. నదిలో అడుగు పెట్టలేని స్థితిగతి, నదిలో అడుగు పెట్టలేని పరిస్థితిలో యోర్దాను యువతలే నిలిచిపోయి ఉన్నారు. వారు వెళ్ళవలసింది కానా, వాళ్ళకు అడ్డుగా ఉంది యోర్దాను నది. ఆ నది చాలా ఉగ్ర రూపము దాల్చి ఉధృతంగా ప్రవహిస్తుంది. అడుగు తీసి అడుగు నదిలో పెట్టలేని పరిస్థితి. అలాంటి సందర్భంలో యెహోషువతో దేవుడు అంటాడు, యెహోషువ, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాను. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరి నేల మీద నేను నడిపించినట్టు ఈ యోర్దాను నదిని యోర్దానులో ప్రవహిస్తున్న ఉగ్ర రూపము దాలుస్తున్న నీళ్లను నేను ఎండింపజేస్తున్నాను.
నేను ఎండింప చేసేదను. నా ప్రియమైనటువంటి వారలారా, ఈ యోర్దాను మన జీవితంలో ఎలాంటి స్థితిగతి ఉంది అంటే, ఈ యోర్దాను మన జీవితంలో ఒక శ్రమకు సాదృశ్యంగా ఉంది, ఒక బాధకు సాదృశ్యంగా ఉంది, ఒక కష్టానికి సాదృశ్యంగా ఉంది, ఒక పరిష్కారానికి సాదృశ్యంగా ఉంది. విందాం, జాగ్రత్తగా విందాం. యోర్దాను నది దాటితే వాళ్ళు ఎక్కడ అడుగు పెడతారు? కానా భూభాగంలో అడుగు పెడతారు. కానా భూభాగం ఎలాంటిది? అది చాలా మంచి నేల, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 6, 7, 8, 9, 10, 11 వచనాలు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు కూడా మీరు చదువుకోగలిగితే, అది శ్రేష్టమైన భూమి, అది పాలు తేనెలు ప్రవహించు భూమి, అది చాలా మంచి భూమి. యోర్దాను నది దాటితే శ్రేష్టమైన భూమిలో మంచి భూభాగం మీద వాళ్ళు అడుగు పెట్టగలుగుతారు. అయితే వాళ్ళు దాటవలసింది యోర్దాను నది. అది ఒక్కటి వారు దాటగలిగితే వాళ్ళు అడుగు పెట్టేది ఆశీర్వాదకరమైన భూమిలో, వారు నిలవబోయేది దీవెనకరమైన భూమిలో, వారు నివసించబోయేది ఆనందపురమైన భూమిలో. అయితే వారు దాటవలసింది యోర్దాను నది. వాళ్ళ ఆశీర్వాదంలోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ యోర్దాను నది ఏమై ఉన్నదో వాళ్ళకి అడ్డై ఉన్నది. దీవెనకరమైన భూమిలోనికి అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ యోర్దాను నది ఏమై ఉన్నది? ఆటంకమై ఉన్నది. దేవుడిచ్చి స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి, దేవుడిచ్చిన ఆనందపురంలో అడుగు పెట్టడానికి వారు ప్రయత్నిస్తున్నారు, కానీ వాళ్లకు యోర్దాను నది అడ్డుగాను ఆటంకంగాను ఉండడాన్ని బట్టి, యోర్దాను నది అడ్డుగాను ఆటంకంగాను ఉండడాన్ని బట్టి వాళ్ళు అడుగులు వేయలేని పరిస్థితి. విందాం. ప్రయత్నిస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, యోర్దాను నది దాటలేకపోతున్నారు. యోర్దాను నది దాటితే వారు అడుగు పెట్టేది దీవెనకరమైన భూమిలో, ఆశీర్వాదకరమైన భూమిలో, దేవుని చేత దీవించబడిన భూమిలో వాళ్ళు అడుగు పెట్టగలుగుతారు. వాళ్ళకున్న అడ్డు యోర్దాను నది. నా ప్రియ దేవుని జనమా, ఈరోజు మనము కొన్ని అడ్డుల వలన, కొన్ని ఆటంకాల వలన, కొన్ని ప్రతికూలతల వలన దైవ దీవెనను పొందుకోలేకపోతున్నాం. మీకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి, ఈ ఒక్క శ్రమలో నుంచి నేను గట్టెక్కగలిగితే నా జీవితం సాఫీగా ఉంటుంది, నా బ్రతుకు ఆనందకరంగా ఉంటుంది, నా జీవితం ఉన్నతంగా ఉంటుంది. ఈ ఒక్క పరీక్షనే గట్టెక్కగలిగితే నా బ్రతుకు చాలా ఉన్నతంగా ఉంటుంది. అప్పుడప్పుడు స్టూడెంట్స్ అనుకుంటారు, ఒకే ఒక్క పరీక్ష అట్టుంది, ఒకే ఒక్క పరీక్ష అట్టుంది, ఈ ఒక్క పరీక్షను కూడా నేను పాస్ అయితే నెక్స్ట్ నా బ్రతుకు, నా జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మంచి జాబును కలిగి నేను ఉండొచ్చు అని యవనస్తులు అనుకుంటారండి. ఒక జాబు నేను గట్టెక్కాలి, ఒక్క పరీక్ష నేను గట్టెక్కాలి, ఈ ఒక్క పరీక్ష కూడా నేను రాసి పాస్ అయితే ఉన్నతమైన స్థితికి నేను వెళ్ళినట్టే, దీవెనకరమైన స్థితికి నేను వెళ్ళినట్టే, నా బ్రతుకు స్థిరపడినట్టని యవనస్తులు అప్పుడప్పుడు అనుకొని ఆ పరీక్ష కొరకు ఎంతో ప్రయాసపడుతుంటారు, చదువుతుంటారు, కష్టపడుతుంటారు. నా ప్రియులారా, అలాగే మన జీవితాలలో, మన బ్రతుకులో కూడా ఈ ఆలోచన ఉండొచ్చు. నా జీవితంలో, నా కుటుంబంలో ఈ ఒక్క సమస్య ఉంది, ఈ ఒక్క ప్రతికూలత ఉంది, ఈ ఒక్క ఆటంకం ఉంది, ఈ ఒక్క పరీక్షను మేము గట్టెక్కగలిగితే, దాటగలిగితే మా బ్రతుకులు ఆశీర్వాదకరంగా ఉంటాయి, మా జీవితాలు దీవెనకరంగా ఉంటాయి, మా బ్రతుకులు ఉన్నతంగా ఉంటాయని ఆలోచన కలిగిన వారెందరో కూర్చున్న వారిలో కూడా ఆ సందేహం లేకపోలేదు. బహుశా నువ్వు అనుకుంటుండొచ్చు, ఈ ఒక్క పర్సన్ మారితే నా కుటుంబం బాగుపడుతుంది, ఈ ఒక్క సమస్యల నుంచి గట్టెక్కితే నా జీవితం బాగుపడిపోద్ది, ఈ ఒక్క ప్రతికూలతలో నుంచి గట్టెక్కితే నా బ్రతుకు దీవెనకరంగా మారుతుంది,
ఈ ఒక్క సమస్య కూడా దాటుకోగలిగితే నా జీవితం ఆనందకరమైనగా ఉంటుందని ఎందరో 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 ఆలోచన కలిగిన వారు ఇక్కడ కూడా లేకపోలేదు. నా ప్రియ దేవుని వారలారా, నా దేవుడు నీతో యెహోషువతో మాట్లాడినట్టు నీతోనూ మాట్లాడుతున్నాడు. నిన్ను నీ ముందున్న సమస్యను ఆయన ఎండింపజేస్తాడు, ఆయన కొట్టివేస్తాడు, ఆయన తొలగింపచేసి నిన్ను దీవెనకరమైన స్థితికి, నిన్ను ఆశీర్వాదకరమైన స్థితికి, నిన్ను ఉన్నత స్థితికి నడిపించడానికి నా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మీరు హగ్గయి గ్రంథాన్ని కూడా, జకర్యా గ్రంథము 4:7 ఒకసారి చదవండి. జకర్యా గ్రంథము 4:7లో ఒక మాట ఉంటుంది, చదవండి. ఆ మాట, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిస్తున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వు ఎంత మాత్రపు దానవు, చెదును భూమవుతావు. జెరుబ్బాబెలు ముందు ఒక గొప్ప పర్వతము లాంటి సమస్య ఉంది. పర్వతం అంటే పర్వతం కాదు కానీ అది ఒక పెద్ద సమస్య. ఒక పెద్ద సమస్య జెరుబ్బాబెలు ముంగిటుంది. జెరుబ్బాబెలు దేవుడు మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడు. దేవుని మందిరము దాదాపుగా ఒక పునాదుల వరకు వేశాడు. ఈలోగా కొన్ని సమస్యలు వచ్చాయి, కొన్ని ప్రతికూలతలు వచ్చాయి, కొన్ని అడ్డంకులు రావడాన్ని బట్టి మందిర పనిని నిలిపేసి జెరుబ్బాబెలు భయముతో వెనకడిగేశాడు. భయముతో వెనకడిగేశాడు. అప్పుడు జెరుబ్బాబెలు పక్షాన దేవుడు మాట్లాడుతున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వు ఎంత మాత్రపు దానో, చదును భూమవుతావు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయలుదేరినప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రాన్ని చూసి దేవుడు అంటుంటాడు, ఎర్ర సముద్రమా, నా ప్రజలను ఆపడానికి నువ్వు ఎంత మాత్రపు దానో దారివో అని అనగానే ఎర్ర సముద్రము దారిచ్చింది. ఈరోజు నువ్వు దీవెనకరమైన స్థితిలోనికి రానివ్వకుండా, నువ్వు ఆశీర్వాదకరమైన స్థితిలోనికి రానివ్వకుండా, నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి రానివ్వకుండా ఏ సమస్య అడ్డుపడుతుందో, ఏ ప్రతికూలత అడ్డుపడుతుందో, ఏ ఆటంకం అడ్డుపడుతుందో, ఏ శోధన, ఏ పరీక్ష నీకు అడ్డుగా ఉన్నదో నా దేవుడు చదును భూమిగా మార్చడమే కాకుండా నీకు త్రోవను ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోర్దాను ఒక్కటిను దాటితే నువ్వు దీవెనకరమైన స్థితి, ఆశీర్వాదకరమైన స్థితిలోకి వెళ్తావు. ఈరోజు నా దేవుడు ఆ యోర్దాను, నీ ముంగిటున్న యోర్దాను అనబడిన శ్రమ, నీ ముంగిటున్న యోర్దాను అనబడిన పరీక్ష, నీ ముంగిట ఉన్న యోర్దాను అనబడిన ఇది ఏదైనప్పటికీ దానిని నా ప్రభు చదును భూమిగా చేయడమా, దానిని తొలగింప చేయడమా, దానిని అలా నీకు సరళము చేయడమా చేసి నా ప్రభు నిన్ను ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, ఉన్నతమైనటువంటి స్థితిగతిలోనికి నడిపించబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. గట్టిగా నా దేవుడు జెరుబ్బాబెలు ఎదుట నిలబడి చదును భూమిగా మార్చేస్తానన్నాడు సమస్యను. అలాగే జరిగింది. ఆ తదనంతరం జెరుబ్బాబెలు మరలా మందిరాన్ని కడితే ఇంకా ఆగల, మహిమతో మందిరం ముగించబడింది. బైబిల్ చెప్తుంది ఎర్ర సముద్రము దాటితే ఇంకా వాళ్ళు ఇంకెక్కడ ఆగల, తిరిగి అడుగు దీవెనకరమైన ప్రాంతంలో అడుగు పెట్టగలిగారు. నా ప్రియులరా, ఈ యోర్దాను అనబడిన ఆ సమస్య నీ జీవితంలో ఈరోజు ఉంటే నా ప్రభు తొలగించబోతున్నాడు. విశ్వసించు. దాని నుంచి నిన్ను గట్టెక్కించి నిన్ను ఇంకొక దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన పదములోనికి నేను నడిపించబోతున్నాడు. మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. విందాం. యోర్దాను నదిని దాటలేక యెహోషువ ఏమయ్యాడు? నిలిచిపోయాడు, ఆగిపోయాడు, నిలబడిపోయాడు.
ఒక్కసారి యోర్దాను నదిలో అడుగు పెడితే వాళ్ళు ఏమైపోతున్నారు? నీటిలో కొట్టుకుపోతున్నారు. జాగ్రత్త సుమా. ఆ పక్క జెరుబ్బాబెలు చదును సమస్య చదును భూమి అయిందంట. విందాం. మనం విందాం జాగ్రత్తగానండి. యోర్దాను నది అడుగు పెడితే కొట్టుకెళ్ళిపోతున్నారు మనుషులు. కొట్టుకెళ్ళిపోతుంది. యోర్దాను నదిలో కూడా కొట్టుకెళ్ళిపోతున్నారు. అయితే అలాంటి స్థితిలో దేవుడు, నేను మిమ్మల్ని యోర్దాను దాటిస్తాను. నీ శక్తితో, నీ బలముతో, నీ సామర్థ్యతో నువ్వు దాటలేవు, కానీ నేను నిన్ను దాటించి నిన్ను ఆశీర్వాదకరమైన ప్రాంతంలో, ప్రదేశంలో నేను నిలబెడతానన్నాడు. ఈరోజు నీ ఎదుటిన్న యోర్దాను కూడా నీ శక్తి చేత, నీ బలము చేత, నీ సామర్థ్య చేత నువ్వు దాటలేవు, కానీ నువ్వు అధిగమించలేవు, కానీ దానిని దాటుకుని నువ్వు ఆశీర్వాదకరమైన భూమిలో అడుగు పెట్టలేవు. కానీ నా దేవుడు నీకు తోడయ్యి, నా దేవుడు నీకు ఆశ్రయమై, నా దేవుడు నీకు అండగా నిలిచి యోర్దానును దాటించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ శ్రమలలో నుంచి, నీ ప్రతికూలతలో నుంచి, నీ ఇబ్బందుల నుంచి, నీ ఇక్కట్లో నుంచి నువ్వు ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ నిలిచిపోయావో, ఎక్కడ నిలిచి ఆగి ఉన్నావో అక్కడ నుంచి నేను ఎక్కించబోతున్నాను, గట్టెక్కించబోతున్నాడు, నేను దరి చేర్చబోతున్నాడు. అయితే ప్రియులారా, వీళ్ళు యోర్దాను దాటడానికి దేవుడు కొన్ని సంగతులు వాళ్ళకు తెలియపరిచాడు. మీరు ఇలా చేస్తే నేను ఆ యోర్దాను దాటిస్తాను, మీరు ఇలా చేస్తే నేను యోర్దాను అనబడిన ఆ నదిని మిమ్మల్ని దాటిస్తాను, ఆ ప్రతికూలతను మేము దాటింప చేస్తాను, ఆ సమస్యల నుంచి నేను గట్టెక్కింప చేస్తానని ఎప్పుడైతే దేవుడు అంటాడో, యెహోషువ ఇశ్రాయేలులు దేవుడు చెప్పినట్టే చేశారు. ఈరోజు ప్రభు కొన్ని విషయాలు నీతో మాట్లాడబోతున్నాడు, కొన్ని సంగతులు నీతో తెలియపరచబోతున్నాడు. అలాగూ నువ్వు చేయగలిగితే నిన్ను కూడా నా దేవుడు తప్పకుండా యోర్దాను అనలాంటి నీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటి నుంచి గట్టెక్కించి ఆనందపూర్వమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన స్థితిలో నిన్ను నిలబెడతాడు. ఏం చెప్పాడు విందాం కొద్ది మాటలు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. మూడు చదవమ్మాయి. 3 మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము లేవీలు మోసుకొని పోవుట చూచున్నప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళుత్రోవ మీరింతకు ముందు వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలెను కనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. కొన్ని సంగతులు అక్కడ బోధిస్తున్నాడు. మీరు యోర్దానును దాటాలంటే మీరు ఇలా చేయాలి. నీ జీవితంలో ఉన్న యోర్దాను నువ్వు దాటాలంటే ఈరోజు యెహోషువకు దేవుడు ఏం చెప్పాడు, నీకును అదే బోధిస్తుండగా నువ్వు అలా చేయగలిగితే నీ సమస్య నుంచి నువ్వు బయటపడతావు, నీ ప్రతికూలత నుంచి నువ్వు బయటపడతావు, నీ ఇబ్బంది నుంచి నువ్వు బయటపడి, నీ పరీక్షలో నుంచి నువ్వు బయటపడి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నీవు, నీ కుటుంబం మారుతుంది. ఏం చెప్పాడు? మందసం అంటే ఏంటి? జాగ్రత్త కింద చాలా కొద్ది మాటలు, విలువైన సంగతులు. అసలు మందసం అన్నాడు, మీరు మందసం అన్నాడు. అసలు ఆ మందసం ఏంటి? ఆ మందసం ఎలా ఉంటుంది? దాని యొక్క ఉద్దేశం ఏంటో కొన్ని మాటలు మీకు వివరిస్తాను. వాస్తవానికి మందసం అలా ఉంటుంది. తుమ్మ చెక్కతో చేయబడి ఉంటుంది మొత్తం. అదంతా కూడా మందసాన్ని దేవుడు తుమ్మ చెక్కతో చేయించాడు. తుమ్మ కర్రతో మందసాన్ని దేవుడు చేయించాడు. తుమ్మకర్రతో చేయబడింది మందసం. తుమ్మకర్రతో చేయబడి దాని చుట్టూరు ఒక బంగారు పూత రాస్తారు. బంగారు పూత, దాని చుట్టూ ఒక బంగారు పూతతో అలా అలికేస్తారండి, అలా రాసేస్తారు, అలా పూసేస్తారు. ఈ మందసం ఉంది కదండి, తుమ్మకర్రతో చేయబడింది ఇది.
దీని చుట్టూ బంగారు పూత, బంగారముతోలా రాసేస్తారు. ఇదంతా తుమ్మకర్ర, చుట్టూరా బంగారు పూత పూసేస్తారండి. ఈ మందస్సములో ఏముంటాయి అయ్యా అంటే, ఈ మందస్సం అండి, ఈ మందస్సాన్ని తుమ్మకర్రతో చేశారు, చుట్టూ పరిశుద్ధత బంగారముతో పూశారు. ఈ మందస్సములో ఏముంటాయి? మీకు బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు ఎక్కువ శాతం మందసం కనబడుతుంది. ఈ మందస్సములో ఏముంటాయి? అహరోను చిగుర్చు కర్ర, అంటే అహరోను యొక్క కర్రను తీసుకొని పోయి దేవుని మందిరంలో పెట్టగా అది చిగుర్చింది. అహరోను చిగుర్చు కర్ర మందసంలో ఉంటుంది. ఈ మందసంలో ఉంటుంది లోపల. రెండోది, ఈ మందసంలో మన్నా పాత్ర, ఇట్లాగా ఒక పాత్ర ఉంటుంది. ఈ పాత్రలో మన్నా వేయబడి ఉంటుంది. ఇశ్రాయేలీలు దేవుడు ఏమిచ్చాడు వాళ్ళకి? ఆహారంగా మన్నా ఇచ్చాడు. ఆ మన్నా పాత్ర మందసంలో ఉంటుంది. మందసంలో 3 10 ఆజ్ఞలు మోషేకి దేవుడిచ్చాడే 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు ఇందులో ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఒక పెట్టెలాగుంటుంది ఈ మందసం. అహరోను చిగుర్చు కర్ర, మన్నా పాత్ర, 10 ఆజ్ఞల పలక, ఇవి మందసంలో ఉంటాయండి. ఈ మందసం అలా క్లోజ్ అయిపోయింటే దానిపైన 2 కెరూబులు, దూతలు, 2 దూతలు అటు ఇటు ఇట్లా ఉంటాయి. ఓకేనా? ఇలా ఉంటాయి. ఈ మందసం దేనికి సాదృశ్యం అంటే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారికి మందసం సాదృశ్యం. పాత నిబంధనలో కనబడుతున్నటువంటి ఈ మందసం క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంటుంది. మోషేకి దేవుడు, మోషే నేను నివసించడానికి నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టు అన్నాడు. ఆ ప్రత్యక్ష గుడారం 3 భాగాలుగా కట్టబడింది. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ మందసం అనేది అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అయితే ఈ మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఈ మందసము ఈ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంటుంది. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఈ మందసం ఉంటుంది. ఎందుకు అనంటే, ఈ మందసం చుట్టూ ఏ పూత పూశారు? అది పరిశుద్ధతకు, యేసు ప్రభుల వారి పరిశుద్ధతకు సూచన, గుర్తు. బంగారంతో పూసినటువంటి ఆ పూత యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధకు సూచన. ఈ చిగుర్చిన అహరోను కర్ర దేనికి సూచిస్తుందంటే, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి సూచన. ఎండిపోయిన కర్రను తీసుకొని మందిరం పెడితే రేపటి ఉదయం కల్లా వచ్చేసరికి చిగుర్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారిని మరణించిన 3వ దినాన్ని తిరిగి లేచాడు ఆయన. చిగుర్చిన ఆ కర్ర యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయే, ఈ 10 ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథమైన వాక్కు, దేవుని వాక్యానికి సాదృశ్యం. ఆ వాక్యమే క్రీస్తు. ఆదియందు వాక్యముండెను, వాక్యమే క్రీస్తు. ఇప్పుడు మీకు అర్థమైందా? దీని చుట్టూ అల్లినటువంటి అల్లిక, ఆ బంగారముతో అల్లిన అల్లిక పరిశుద్ధత. యేసుక్రీస్తులో ఏముంది? పరిశుద్ధత ఉంది. ఈ మందస్సములో ఉన్నటువంటి ఈ 10 ఆజ్ఞలు దైవ వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆ చిగుర్చినటువంటి కర్ర పునరుత్థానుడైన క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఈ మందస్సము యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేలులారా, మీరు యొర్దాను నదిని దాటాలంటే, ఆశీర్వాదకరమైన భూమిలో, ఆశీర్వాదకరమైన ఆ స్వాస్థ్యములో, దీవెనకరమైన ఆ స్వాస్థ్యములో మీరు అడుగు పెట్టాలంటే మీ మధ్యలో ఏముండాలి? మందస్సం ఉండాలి. మందస్సము లేకుండా యొర్దాను నది దాటలేవు. మందస్సము లేకుండా
యోర్దాను నది దాటి నువ్వు ఆశీర్వాదకరమైన భూములు అడుగు పెట్టలేవు. నీ మధ్యలో మందసం ఉండాలి. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం మందసం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు. క్రొత్త నిబంధన ప్రకారం మందసం అంటే యేసుక్రీస్తు ప్రభువు. నా ప్రియమైనటువంటి వార్లారా, యోర్దానును మనం అధిగమించాలంటే, యోర్దానును మనం దాటాలంటే, యోర్దాను అనబడిన శ్రమలు, యోర్దాను అనబడిన పరీక్షలు, యోర్దాను అనబడిన శోధనలు, యోర్దాను అనబడిన ప్రతికూలతలను దాటి ఆశీర్వాదకరమైన భూమిలో, దీవెనకరమైన భూమిలో దైవ దీవెనలను మనం పొందుకోగలగాలంటే యేసుక్రీస్తు వారు మనతో ఉండాలి. మందసం ఇశ్రాయేలుతోనే ఉంటేనే యోర్దాను నది వాళ్ళు దాటగలరు. యేసుక్రీస్తు నీతో ఉంటే, నీ కుటుంబంతో ఉంటే, నీలో ఉంటే నువ్వు మందసాన్ని దాటడానికి వీలవుతుంది. మందస్సము దాటాలంటే యేసుక్రీస్తు నీతో ఉండాలి, యేసుక్రీస్తు నీ కుటుంబంలో ఉండాలి, యేసుక్రీస్తు నీ బ్రతుకులో ఉండాలి. తద్వారా ఆ యోర్దాను నదిని నువ్వు దాటగలుగుతావు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు చిన్న పిల్లవాడండి. ఆ సమయంలో మరియా, యేసేపు ఇద్దరు యెరూషలేముకి వెళ్ళారు. ఎందుకు? పండగ దినాన్ని చూసుకొని వద్దామని యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేములో పండగంతా పూర్తి చేసుకొని తిరిగి యేసుక్రీస్తు ప్రభుల వారు మరియు మరియా, యేసేపు తిరిగి వస్తుంటే ఈ యేసేపు మరి ఏం చేశారంటే, మరి ఇతరులతో మాటలు పడో, లేకుంటే వాళ్ళ మాటల్లో వీళ్ళ మాటల్లో వాళ్ళు, ఇద్దరు మాట్లాడుకుంటూ మరి పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరూ 3 రోజుల ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయారు. విందాం. 3 రోజులంతా ప్రాణం దూరం వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూస్తున్నారు. వెనక్కి తిరిగి చూస్తే యేసు ప్రభులు వారు లేరు, యేసు ప్రభులు వారు కనబడలేదు. వీళ్ళిద్దరూ అనుకున్నారు, యేసు ప్రభు మాతోనే ఉన్నాడు, యేసు ప్రభు మా వెంటే ఉన్నాడు, యేసు ప్రభు మా మధ్యలోనే ఉన్నాడు, ఆయన మాతో నడుస్తున్నాడు అనుకున్నాడు. వాస్తవానికి వారి మధ్యలో యేసు ప్రభు లేడు. లేకుండానే వాళ్ళు ప్రయాణాన్ని సాగించారు. లేకుండానే వారు ప్రయాణాన్ని ముందుకు వెళ్తున్నారండి. కొంత దూరం వెళ్ళేసరికి వెతికితే ఎక్కడున్నాడు యేసు ప్రభు? ఎంత వెతికినా, ఎటు చూసినా యేసు ప్రభు లేడు. యేసు ప్రభు లేకపోవడాన్ని బట్టి కంగారు పడిపోయారు, ఆందోళన చెందారు, మరల తిరుక్కొని వెనక్కి వెళ్ళిపోయారు. నా ప్రియమైనటువంటి వాళ్ళ, ఈరోజు క్రైస్తవులు అనబడుతున్న మనల్లో, క్రైస్తవులు మనం పిలువబడుతున్న మన బ్రతుకులలో, క్రైస్తవులని పిలువబడుతున్న మన కుటుంబాలలో యేసుక్రీస్తు ప్రభు లేని వారిగా ఎన్నో కుటుంబాలు కనబడుతున్నాయి. పేరుకే క్రైస్తవులు కానీ వారి బ్రతుకులలో క్రీస్తుండడు, వారి కుటుంబాలలో క్రీస్తుండడు. యేసేపు, మరియా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అనుకున్నారు కానీ వారితో యేసు ప్రభు లేడు. ఈరోజు క్రైస్తవ సమాజమా, యేసు ప్రభు ఉన్నాడని నువ్వు భ్రమలో ఉన్నావేమో. యేసుక్రీస్తు ప్రభు నాతో ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు నాలో ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు నా వెంట ఉన్నాడని నువ్వు భ్రమపడతావేమో. యేసుక్రీస్తు ప్రభు నీతో కూడా రాకుండా ఆగిపోయి ఉంటాడేమో. సంసోను అనుకున్నాడు, నాతో క్రీస్తున్నాడు, నాతో నా దేవుడు ఉన్నాడని సంసోను అనుకున్నాడు. ఆల్రెడీ దేవుడు సంసోన్ని విడిచిపెట్టేశాడంట. సంసోన్ని దేవుడు విడిచిపెట్టేశాడు. ఆ విషయం సంసోనే గుర్తించలేకపోయాడు. సంసోన్ని దేవుడు విడిచిపెట్టిన సంగతి సంసోనే గుర్తించలేదు. సంసోన్ని దేవుడు వదిలేశాడన్న విషయం సంసోనే గుర్తించలేదండి. నా ప్రియులారా, ఈరోజు మన పరిస్థితి గురించి ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభు నీతో ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభు నీలో ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభు నీ కుటుంబంలో ఉన్నాడా? లేకుండా ఉన్నాడనుకుని భ్రమలో బ్రతుకుతున్నావా?
మీ గుండెల మీద చేసుకొని చెప్పగలరా? నాలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని, నాతో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని, నా కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని మీరు గుండెల మీద చేసుకొని చెప్పగలరా? ఒకసారి చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు మాతో కూడా ఉన్న వాళ్ళందరూ, యేసుక్రీస్తు ప్రభు మాతో కూడా ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. పిల్లలు కాదు, పెద్దోళ్ళు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు మాతో ఉన్నాడు అన్నోళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇదే మాట మీద మీరు ఉండాలి. ఇప్పుడు రండి, నిర్గమకాండం 33వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండం 33:3. చాలు, చాలండి. ఇశ్రాయేలులతో దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలులారా, మీరు లోబడని ప్రజలు కనుక మీతో నేను రాను. మీరు లోబడని ప్రజలు, మీరు విధేయత చూపించని ప్రజలు, మీరు నాకు లోబడరు కనుక మీతో నేను రానని తెగిచ్చి చెప్తున్నాడు దేవుడు. లోబడని ప్రజలతో దేవుడు రాడంట. లోబడని ప్రజలతో దేవుడు ఉండడంట. లోబడని ప్రజలతో దేవుడు నడవడు. ఆలోచించండి. ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు, నువ్వు దేవునికి నువ్వు లోబడే వ్యక్తివైతేనే నీలో నీ యందు క్రీస్తున్నట్టు. నువ్వు దేవునికి లోబడనొల్లని వ్యక్తివైతే, దేవునికి లోబడనొల్లని కుటుంబం నీదైతే, నీతో క్రీస్తు లేడు. పేరుకే నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడివి. కొంతమంది ఇంటి దగ్గర ఒక బోర్డు పెడుతుంటారు. ఏం బోర్డు అంటే, యెహోవా ఇంటికి అధిపతి. కానీ ఆ ఇంట్లో అధిపతి యెహోవా కాదు, సాతానుగాడు. సైతానుగాడు అధిపతి అయి ఉంటాడు. సాతానుగాడు ఏలుబడి చేస్తుంటాడు. కానీ బోర్డు మాత్రం బయట యెహోవా ఈ ఇంటికి అధిపతి. వాస్తవానికి ఆ కుటుంబంలో దేవుడు లేడు, వారి బ్రతుకులో దేవుడు లేడు, వారి జీవితంలో దేవుడు లేరు. ఎందుకు? వారు లోబడనొల్లని ప్రజలు, దేవుని మాట వినని ప్రజలు, దేవునికి లోబడని ప్రజలు. అలాంటి ప్రజలతో దేవుడు ఉండడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆలోచించండి. క్రైస్తవులు మనం పినబడుతున్న మన జీవితాలలో, లేకుంటే క్రీస్తును అనుసరిస్తున్నటువంటి మన జీవితాలలో క్రీస్తున్నాడా? ఎవరిలో క్రీస్తుంటాడు? ఎవరితో క్రీస్తుంటాడు? ఎవరి మధ్యలో క్రీస్తుంటాడంటే, లోబడగలిగిన మనస్సు కలిగిన వారి కుటుంబాలలో, వారి జీవితాల్లో, వారి బ్రతుకులలో క్రీస్తుంటాడు. ఎవరైతే క్రీస్తు మాటకు లోబడతారో, ఎవరైతే క్రీస్తుకి ఆ శిరస్సు వంచుతారో, ఎవరైతే క్రీస్తుకు విధేయత చూపిస్తారో, అట్టి వారి నివాస గృహాల్లో, అట్టి వారి బ్రతుకులలో నా దేవుడు ఉంటాడు, క్రీస్తుంటాడు. లోబడనలోని ప్రజలలో, అలాంటి కుటుంబాలలో, అలాంటి జీవితాలలో దేవుడు ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలని భ్రమలో బ్రతుకుతున్నావేమో. ఆలోచించు. క్రీస్తునిలో లేకుండానే, క్రీస్తునితో ఉండకుండానే, క్రీస్తునిలో నీ బ్రతుకులో, నీ కుటుంబంలో లేకుండానే ముందుకు కొనసాగుతూ, ఇది దేవుని కృప. దేవుడు నాతో ఉండి జరిగించాడు, దేవుడు నాకు అనుగ్రహించాడు, దేవుడున్న వల్ల జరిగింది అన్ని అంటుంటా. ఒక తల్లిగారు వివాహం చేసుకుంటుంది. ఆ వివాహంలో మొత్తము దేవునికి విరుద్ధంగా, వ్యతిరేకంగా, ఆయాసకరమైనవే జరిగాయి. అన్ని దేవునికి విరుద్ధం, అన్ని దేవునికి ఆయాసకరం, అన్ని దేవునికి వ్యతిరేకంగానే అన్నీ జరిగాయి. వివాహం అంతా అయిపోయింది. వివాహం అంతా అయిపోయినాక తల్లి నాకు అడుగుకొచ్చనింది, ఇదంతా దేవుని చిత్తం అన్నా, ఇదంతా దేవుని ఉద్దేశం అన్నా, ఇదంతా దేవుని సంకల్పం అన్నా. ఆవిడ చెప్పే మాటలు వాస్తవానికి ఆవిడ వివాహ కార్యక్రమాలన్నీ విరుద్ధంగా, వ్యతిరేకంగా, ఆయాసకరంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం జరిగింది అంతా. అంటది ఈ వ్యక్తిని ఇచ్చింది కూడా ఎవరికి? హిందూకి ఇచ్చింది. హిందూకి ఇచ్చి హిందూ సాంప్రదాయాలతో, హిందూ ఆచారాలతో, హిందూ
ఆ క్రమంలో జరిగించి ఇదంతా యేసుక్రీస్తు దయన్న, యేసుక్రీస్తు వలనన్న, యేసుక్రీస్తు ద్వారానే జరిగిందన్న. కానీ వాస్తవానికి ఇది దేవుని చిత్తమా? అన్ని వివాహాలు చేసుకోవద్దని దేవుడే చెప్తున్నాడు. అన్ని వివాహాలకి ఇచ్చి మ్యారేజ్ చేసి దేవుని చిత్తం అంటది. ఇంకా అలాగున్న అనేకమైన విషయాలు దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి విరుద్ధమైనవి, దేవునికి వ్యతిరేకమైన వాటిని జరిగించి ఇదంతా దేవుని చిత్తమే, ఇదంతా దేవుని ఉద్దేశమే, ఇది దేవుని సంకల్పమే అంటది. వాస్తవానికి ఆవిడికి నేను చెప్పగలిగిన మాట ఎప్పుడో చెప్పేశాను. అది దేవుని చిత్తం కాదు, అది దేవుని ఉద్దేశం కాదు, అది దేవుని సంకల్పం కాదు. అందులో దేవుడు ఎంత మాత్రమో లేడు. దేవుడు ఎంత మాత్రము లేడు. భ్రమలో ఉన్నారు. ఏ భ్రమ? దేవుడు మాతో ఉన్నాడన్న భ్రమ. అట్టి భ్రమలో నువ్వు బ్రతుకుతున్నావేమో ఒకసారి ఆలోచించు. అట్టి భ్రమలో నువ్వు ఉన్నావేమో ఆలోచించు. లోబడనొల్లని ప్రజలతో నేను ఉండను, లోబడనొల్లని ప్రజల జీవితాల్లో, బ్రతుకుల, కుటుంబంలో నేను ఉండని తెగేసి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. లోబడనొల్లని ప్రజల జీవితాల్లో, వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ బ్రతుకులను ఉండనని తెగేసి చెప్తున్నాడు. మనము దేవునికి లోబడుతూ, దేవుని మాటను తిరస్కరిస్తూ, దేవుని మాటకు తల వంచుతున్న వారేమైనా ఆలోచించాలి. మనం అన్నీ ఇహపర సంబంధం అన్ని వాటిని చేసి దేవుడు మాతో ఉన్నాడు అంటున్నాడు. ఆయన ఒక పెద్ద ఆయన శుభ్రంగా ఆదివారం ఆరాధనలో ప్రభు బల్ల ఇచ్చి ఉదయాన్నే వెళ్ళి 4 పెగ్గులు కొట్టి మరుసటి రోజు వాక్యం చెప్తాడు. దేవుడు మనతో కూడా ఉన్నాడు సహోదరులారా, మన మధ్యలో దేవుడు ఉన్నారు ప్రియులారా. లేరా అంటోళ్ళు ఉన్నారు. ఆ మధ్య ఇంకొకడు ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభు నేను ఎక్కడికి వెళ్ళినా నాతో కూడా ఉండి, నేను ఎక్కడికి వెళ్ళినా నాతో కూడా ఉండి, నా వెంటనే నువ్వు ఉండు అని ప్రార్థన చేసుకొని నేరుగా సినిమా హాల్కి వెళ్ళిండంట. నేరుగా సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత, భార్య ఎక్కడికి వెళ్ళావు? సినిమాకి వెళ్ళా. సినిమాకి వెళ్ళడం తప్పు కదా? ప్రార్థన చేసుకొని వెళ్ళా. ఏమని? దేవా, సినిమాకి వెళ్తున్నా, నాతో కూడా నువ్వురా, నాతో కూడా యేసు ప్రభు సినిమా హాల్కి వచ్చి నాకు ఏ కీడు అపాయం కలగనీ లేదు, ఏ ప్రమాదం, ఏ ఇబ్బందులు కలగనీ లేదు. ఫస్ట్ టికెటే నాకు దొరికింది. అనుకున్న ప్లేస్లో నేను కూర్చొని సినిమా చూశాను. సినిమా బాగుందని అంట. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఈ దృక్పథంలో ఉంది, ఈ ఆలోచన వైఖరిలో ఉంది. నోరు తెరిస్తే అబద్ధం. ఈరోజు నా దేవుడు మీతో మాట్లాడుతున్నది ఏమనగా, నోరు తెరిస్తే అబద్ధం. అది నోరో డ్రైనేజీ కంపో మనకు తెలీదు. నోరో అది డ్రైనేజీ కంపో తెలియదు. మరలా ప్రియులారా, ప్రజలు కూడా ఇట్టి వాటికి బాగా బానిసలైపోయారు. మాయలకు మంత్రాలకే ప్రజలు కూడా. మీరా ఓకే ఉండండిరా, అల్లరి ఎక్కువైంది వాళ్ళకి ఈ మధ్య, అందుకే ఆ శిక్ష వాళ్ళతో చాలా పని ఉంది. కనుక నా ప్రియులారా గమనించండి, లోకములో ఉన్న వాటిని అనుసరిస్తూ, లోకములో ఆ పాపములో బ్రతుకుతూ, లోక పాపపు జీవితాన్ని అలుగుతూ, ఆదివారం వచ్చేసరికి స్తోత్రబలని ఆదివారం ఆరాధన అయిపోతున్నాగానే బాహుబలే. ఈ బ్యాచా మందే? చెప్పు. మళ్ళీ అంటాము, ప్రభు నాతో కూడా ఉన్నాడు. ఈరోజు అక్క కళ్ళకి దేవుడు వచ్చి అది చేయమన్నాడు, ఇది చేయమన్నాడు. ఏది చేయమనలా, దూరింది సాతానుగాడు. మందిరంలో స్తోత్రబలంటివి, మందిరం అయిపోగానేమో బాహుబలంటివి. సమాజంలోకి వచ్చి దేవుడు నాతో ఉండి చేసిన కార్యాలు, దేవుడు నాతో ఉండి చేసిన అద్భుతాలు, దేవుడు నాతో ఉండి చేసిన సూచక్రియలని చెప్తుంటే పాప మా అవతల ఆవిడ ఏమనలేక, నిన్ను నోరెత్తితే కలబడతావని భయముతో ఏమనలేక, అరే దాని వస్తానరా ఏమనలేక అని పక్కకు వచ్చి పక్క ఆవిడతో అంటుంది. ఈవిడ చేసేవన్నీ సుప్రభాతాలు, మాగాడికి వచ్చి చెప్తుంది నీతి వార్తలని. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇలాంటివన్నీ చేసేవారి జీవితంలో దేవుడు ఉండడు, బ్రతుకులో దేవుడు ఉండడు.
క్రీస్తున్నాడు. ఆయనకు లోబడే ప్రజలలో, ప్రజలతో, ప్రజల మధ్యలోనే దేవుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో క్రీస్తుంటాడు? లోబడగలిగిన వాళ్ళతో, ఆయనకు విధేయత చూపించగలిగిన వాళ్ళతో, ఆయనకు లోబడి విధేయత చూపించగలిగిన వాళ్ళతోనే క్రీస్తుంటాడు. ఇహలోక సంబంధమైన వాటితో స్నేహం చేసి, ఇహలోక సంబంధమైన వాటితో సహవాసం చేసి, నాతో క్రీస్తున్నాడు, నాతో దేవుడున్నాడు, నాలో దేవుడున్నాడంటే నువ్వు భ్రమలో ఉన్నాడు అని అర్థం. నిన్ను సాతానుగాడు అద్భుతమైన భ్రమలో పెట్టున్నాడని అర్థం. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రాత్రి మీరు ఆలోచించాలి. క్రీస్తు మనతో ఉంటేనే ఆ యోర్దాను దాటుతావు. క్రీస్తు నీతో ఉండాలంటే నీలో నీ బ్రతుకు ఎలా ఉండాలి? దేవుడికి లోబడే స్వభావం నీదై ఉండాలి. ఈ లోకంతో సంబంధం ఉండకూడదు నీకు. ఆ లోకంలో ఉన్న పాపాన్ని అంటించుకోకూడదు. లోకంలో ఉన్న చెత్త చెదరం నీ బ్రతుకులో ఉండకూడదు. లోకంలో ఉన్న దుర్మార్గత, దుష్టత్వం నీ మెదుడులో ఉండకూడదు. నువ్వు దేవునికి లోబడేటువంటి మనసు కలిగిన వాడవైతేనే నువ్వు ఉంటావు. నువ్వు పిఎం అయినా, నువ్వు సీఎం అయినా, నువ్వు ఉన్నోడువైనా, నువ్వు లేనోడువైనా, నీవు దేవుడికి లోబడేవాడివైతేనే నీతో దేవుడు ఉంటాడు, దేవుడితో నీవు ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ నదిని వాళ్ళు దాటగలగాలంటే వాళ్ళు ఏం చేయాలి? దేవుడికి లోబడగలిగిన వాళ్ళు అయి ఉండాలి. దేవునికి లోబడి మందసం వారి మధ్యలో ఉండాలి. మందసం వారి మధ్యలో ఉంటేనే యోర్దాను నది దాటుతారు. మందస్సం వారి మధ్యలో లేకుండా యోర్దాను నది దాటలేరు. యేసుక్రీస్తు నీతో ఉంటేనే నీ సమస్య నుంచి గట్టెక్కి దీవెనకరంగా వెళ్తావు, ఆశీర్వాదకరమైన స్థితిలోకి వెళ్తావు, ఉన్నతమైన స్థితిలోకి వెళ్తావు. యేసుక్రీస్తు నీతో లేకపోతే నువ్వు దీవెనకరమైన స్థితిలోకి, నీ ముందున్న యోర్దాను నది నీ శక్తితో, నీ బలముతో, నీ సామర్థ్యంతో నువ్వు ఎంత మాత్రం కూడా దాటని. మొదటి మాట మందసం మీతో ఉండాలి. మందసం మీతో ఉండాలి. రెండో మాట చూద్దాం. నేను షార్ట్కట్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. చాలండి, చూడండి, గమనించండి. ఇక్కడ మరొక మాట మనకు కనబడుతుందండి. ఈ యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో మీ దేవుడైన ఇంకొకసారి చదవమ్మాయి. మీ దేవుడైన యెహోవా మందస్సమును మీరు మోసుకొని మీ దేవుడైన యెహోవా మందస్సమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచున్నప్పుడు, విందాం అక్కడ. మీ దేవుడైన యెహోవా మందస్సమును యాజకులు లేవీలు మోసుకొని పోయేటప్పుడు మీరు చూస్తారు, మీరు చూడాలి. విందాం, విను. వీళ్ళే యాజకులు లేవీలు. కాసేపు యాజకులు లేవీలు వీళ్ళు అనుకోండి. ఇప్పుడు వీళ్ళ మీద ఏముంది? మందస్సం ఉంది. ఈ మందస్సాన్ని వారు తీసుకెళ్ళేటప్పుడు ఇశ్రాయేలీలు దేని వైపు చూడాలంట? మందస్సం వైపే చూడాలి. ఈ మందస్సాన్ని యాజకులు లేవీలు పట్టుకెళ్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సర్వ సమాజమైన ఇశ్రాయేలు దేని వైపు చూడాలి? చూచున్నప్పుడు అన్నాడు, అనగా మందస్సం వైపు చూడాలి. రెండో మాట, నీవు మందస్సం అంటే ఏంటి? క్రొత్త నిబంధన ప్రకారం క్రీస్తు. మందస్సమే క్రీస్తు. ఇది మెదడులో ఉండాలి, మీకు మైండ్లో ఉండాలి. మందస్సమే క్రీస్తు. ఈ మందస్సం నీతో ఉండాలి అంటే క్రీస్తు నీతో ఉండాలి. రెండు. ఈ మందస్సాన్ని యాజకులు లేవీలు మోసుకొని పోతున్నప్పుడు ఈ మందస్సం వైపే నువ్వు చూడాలి. దైవ సేవకులు క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ క్రీస్తు వైపు నువ్వు చూడాలి. దైవ సేవకుల వైపు కాదు. ఈరోజు దైవ సేవకులకి ఏం చేస్తున్నారు? పొలమానాలు, పురస్కారాలు. మా దైవ సేవకుడే గొప్ప అని ఒకడంటే, మా దైవ సేవకుడే గొప్ప అని ఇంకొకడు అంటాడు. నేను అపోల్లో వాడని అంటాడు ఒకడు, నేను కేఫా వాడని అంటాడు ఇంకొకడు. నేను అపోల్లో వాడను, నేను క్రీస్తు వాడని అంటాడు ఇంకొకడు. కొరింథీలో ఉన్నటువంటి తంతది. మా సేవకుడు గొప్ప అంటే ఒకడు, మా సేవకుడు గొప్ప అంటే ఒకడు, మా సేవకుడు గొప్ప అంటే ఇంకొకడు. నువ్వు సేవకుడు వైపుగా చూడాల్సింది క్రీస్తు వైపు చూడు. నువ్వు చూడాల్సింది క్రీస్తు వైపు.
క్రీస్తు వైపు నువ్వు చూడాలి. మా సేవకుడు బాగా చెప్తాడు పిట్ట కథలు, లేకుంటే మా సేవకుడు బాగా చెప్తాడు కబూర్లు, లేకుంటే మా సేవకుడు బాగా మాకు అవసరమైనప్పుడల్లా జోబు తడుపుతాడు, మా సేవకుడు మేము చెప్పినట్టే చేస్తాడు, అందుకని ఆ సేవకుడికి సహకరించడాలు కాదు. సేవకుడిని ఎప్పుడు నువ్వు గొప్ప చేయకూడదు, సేవకుడు ఎప్పుడు నువ్వు నెత్తిని పెట్టుకోకూడదు. నీవు చూడాల్సింది క్రీస్తు వైపు. క్రీస్తు వైపు నువ్వు చూడాలా. మమ్మల్ని చూసి క్రీస్తు యొద్దకు మేము రమ్మని చెప్పట్లా, క్రీస్తును చూసి క్రీస్తు యొద్దకు రండి. క్రీస్తు వైపు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విశ్వాసి కానీ ఒక విశ్వాసురాలు కానీ నా వైపు చూసి వస్తున్నది అనుకో, ఏదో ఒకరోజు నేను పొరపాటు చేస్తే ఆవిడేం చేస్తుంది? నేను కూడా చేయొచ్చు లేరా? ఉన్నారు, నేను ఎరుగుతును. వారి విశ్వాసులందరూ కూడా, వాళ్ళ సంఘ విశ్వాసులందరూ కూడా సేవకుని మాదిరిగా పెట్టుకున్నారు. ఒకరోజు ఆ సేవకుడు దాదాపు ఒక ముగ్గురు పెట్టుకున్నాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఆ సేవకుడికి ముగ్గురు. వాస్తవాలు ఇవి, అబద్ధాలు కాదు, కట్టుకథలు కాదు. ఇంజమూరు ప్రాంతంలో చూపిస్తాను, మాకు లైవ్ వెళ్తుంది. ముగ్గురు. ఇప్పుడు ఈ విశ్వాసులు ఏం నేర్చుకోవాలి? మాకు కూడా ముగ్గురున్నా పర్లేదు అనుకోవాలా? అందుకనే నేను చెప్పేది ఏంటంటే, సేవకుడి వైపు కాదు నువ్వు చూడాల్సింది, క్రీస్తు వైపు నువ్వు చూడగలగాలి. ప్రైజ్ ద లార్డ్. అట్లని చెప్పి సేవకుడు ఎట్లా పడితే అట్లా ఉంటే ఆడి పాపంలో పోతున్నా కూడా ఆయన పాపంలో ఉన్నాడులే, ఆయనతో మేము మన క్రీస్తుతో కదా మనకు పని అని చెప్పి మరలా సేవకుని వెంబడించకూడదు. ఆడి పాపంలో పడినప్పుడు, ఆడి సేవకుడు తప్పు త్రోవలో ఉన్నప్పుడు, తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు ఆ సేవకుడిని విడిచి ఒక మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి, ఒక సత్యమైన మార్గాన్ని ఎన్నుకొని ఆ బాటలో నడవాలి. క్రీస్తు వైపే చూడాలి నువ్వు. కానీ ఇతడు పాపం చేస్తున్న ఆ పాప మార్గంలో నువ్వు వెళ్తే నువ్వు కూడా దోషి అవుతావు రేపు. కనుక నేను ఏమంటున్నానంటే, సేవకుల వైపు కాదు కానీ క్రీస్తు వైపు మీరు చూడండి అంటున్నా. ప్రైజ్ ద లార్డ్. ఎవరి వైపు చూడాలి మనం? యోర్దాను అనబడిన శ్రమలో, ప్రతికూలతలు, ఇరుకు ఇబ్బందులు, సేవకుడి వైపు చూస్తే వావ్, నేను దాటించగలిగిన వాడు, నేను కట్టెక్కించగలిగిన వాడు, నేను దీవించగలిగిన వాడు, నేను ఆశీర్వదించగలిగిన వాడు యేసు. ఆయన వైపు చూడమ్మా, ఆయన వైపు చూడు. మా పాస్టర్ బాగాలేడు కానీ నేను మందిరానికి రాలేనులే అంటారు కొంతమంది. మా వాళ్ళు, మా అన్న ఒక అన్న ఉన్నాడు, ఓ రోజు వచ్చాడు, కంప్లైంట్ చేశాడు, ఏన్నా మందిరానికి రావట్లేదన్న. మందిరానికి వెళ్ళే విశ్వాసులు బాగాలేరన్నా, మందిరానికి వెళ్ళే విశ్వాసులు బ్రతుకులు బాగాలేవు, మందిరానికి వెళ్ళే విశ్వాసులు జీవితాలు బాగలేవు. వాళ్ళని చూసి నేను మందిరానికి రావట్లేదన్న. వాళ్ళని చూసి నిన్నెవడు రమ్మన్నాడు? మందిరానికి వెళ్ళే విశ్వాసులు ఊరు ఎందుకు చూస్తున్నావు? నువ్వు చూడాల్సింది ప్రభువైన యేసుక్రీస్తుని. ఆయనలో పరిశుద్ధత ఉంది, ఆయనలో పవిత్రత ఉంది, ఆయనలో నీతి ఉంది, ఆయనలో యథార్థత ఉంది. కామ క్రోధ మదమత్సరము లేని పరిశుద్ధుడు ఆయన చూడు. నీకు పరలోకం ఇవ్వగలిగిన వాడు ఆయన చూడు. నేను నిత్యరాజ్యానికి నడిపించగలిగిన వాడు ఆయన వైపు చూడు. నేను దీవించగలిగిన వాడు ఆయన వైపు చూడు. నీ శ్రమలో, ప్రతికూలతలు, సమస్యల నుంచి గట్టెక్కించగలిగిన వాడు ఆయన వైపు చూడు. విశ్వాసుల వైపు చూసి ఆ విశ్వాసి బాగలేడు, ఈ విశ్వాసి బాగలేడని వాయిదాలు వేసుకోవడం ఏంటి? తప్పు. ఆ ఆలోచన, ఆ దృక్పథం, ఆ మనస్సు మనకు ఉండకూడదు. మనం ఎవరిని చూడాలా? క్రీస్తునే చూడాలా. మీరు గమనించారా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది, క్రీస్తు వైపు చూచుచు. ఒక మాట చదవండి, అది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, త్వరగా. మన ముందుంచబడిన పందెంలో మనం ఓపికగా పరిగెత్తాలా. ఆ పరుగు పందెంలో, మన జీవిత యాత్రలో మనం ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు మనం చూడాలి. యేసు వైపు చూచుచు మన ఎదుట, మన ముందు ఉంచబడిన పందెంలో మనం ఓర్పుతో, సహనంతో మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలా. మనం చూడవలసింది ఎవరి వైపు? యేసుక్రీస్తు వైపు మనం చూడాలా. ఓ రోజు పేతురు శిష్యులందరూ నీటిలో నడుచుకుంటా పడవేసుకొని పోతున్నారండి. పడవేసుకొని తెల్లవారుజామున బహుశా రాత్రి తెల్లవారుజామున ఉండొచ్చు,
నైట్ పేతురు మరియు శిష్యులందరూ కలిసి పడవేసుకొని సముద్రంలో అలా పడవ తోలుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తుండేసరికి నీటి మీద ఒక ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. దయ్యం 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 దయ్యం, భూతం 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 అని భయపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారే ఆ నడుచుకుంటున్న వ్యక్తి. ఆయన దగ్గరకు వచ్చి నిలబడి నేను అని ఆయన పరిచయం చేసుకున్నాక పేతురు అంటాడు, నీవే యేసు అయితే నేను కూడా నీటి మీద నడవగలిగేటట్టు చెయ్యి, నేను కూడా నీటి మీద నడవగలిగేటట్టు చేయంటే రా అంటాడు. పేతురు ఎప్పుడైతే యేసు ప్రభువు ముఖాన్ని చూస్తూ అలా అడుగులు వేయడం ప్రారంభించాడో ఎక్కడ మునిగిపోకుండా పేతురు అలా అడుగులు వేయగలిగాడు. కొంత దూరం పోయిన తర్వాత నేనా, ఎంత దూరం నడిచిందే, నేనేనా అని అటు ఇటు చూశాడంట. అంతే, అక్కడికక్కడే మునిగిపోసాగాడు. క్రీస్తు వైపు చూస్తున్నంత కాలం, చూస్తున్నంత సేపు పేతురు మునిగిపోలేదు. లోకం వైపు ఎప్పుడు చూశాడో పేతురు ఏమైపోయాడు? మునిగిపోసాగాడు. మనం చూడాల్సింది క్రీస్తు వైపు, యేసు వైపు మనం చూద్దాం. యేసు వైపు మనం చూపు ఉండాలి. లోకం మీద కాదు, లోకస్తుల మీద కాదు, లోక అధికారుల వైపు కాదు, లోకంలో ఉన్న ఘనుల వైపు కాదు, కానీ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన క్రీస్తు వైపు మనం చూద్దాం. ఆస ఏం చేశాడంటే ఈ లోక సంబంధమైన బెన్హదదు అనబడిన ఒక సిరియా రాజు వైపు చూశాడు. కొంచెం శ్రమ, ప్రతికూలత, ఇబ్బంది రాగానే, కొంచెం శ్రమ, కష్టము, ప్రతికూలత, ఇబ్బంది రాగానే సిరియా రాజు అయిన బెన్హదదు వైపు చూశాడు. వెంటనే దేవుడు ఆసతో మాట్లాడాడు. ఆసా, బాగుందయ్యా నీ బ్రతికంతా, కానీ ఒక తప్పుట అడిగేశా. ఇప్పటిదాకా నా వైపు చూసిన నీవు ఏదో కొంచెం ప్రతికూలతలు, శ్రమలు, యుద్ధాలు రాగానే సిరియా వాడైన బెన్హదదు వైపు నువ్వు చూసావే, బాధేసిందయ్యా. ఇంతవరకు నా వైపు చూసిన వాడు ఈ శ్రమలో నుంచి, కష్టంలో నుంచి, బాధలో నుంచి, ఈ దుఃఖంలో నుంచి నేను గట్టెక్కించలేను. నా వైపు చూడొచ్చుగా. ఆ సిరియా వాడైన బెన్హదదు వైపు చూసావు, నా వైపు చూడొచ్చుగా. దేవుడు అంటాడు. మనకి ఎక్కడ ఉంటుంది ఆ మాట? 2 దినవృత్తాంతాలు 16:7 చదవద్దు. 2 దినవృత్తాంతాలు 16:7 సమయం లేదు కనుక నా ప్రియమైనటువంటి వార్లారా 16:7, 2 దినవృత్తాంతములు 16:7. నా ప్రియమైనటువంటి వార్లారా, నేను చెప్పదలిచిన మాట అంటే మనం ఎవరి వైపు చూడాలి? క్రీస్తు వైపు చూడడం అలవాటు చేసుకో. సర్వజీవులు, కీర్తనల గ్రంథంలో ఉంటున్న మాట 145:15-16, సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయంట. తగిన సమయమందు ఆయన ప్రతి జీవిని తృప్తిపరుస్తున్నాడని రాయబడి ఉంది. సర్వజీవులు ఆయన వైపు చూస్తే ప్రతి జీవిని తగిన కాలమందు, తగిన సమయమందు ఆయన ఆహారం ఇచ్చి తృప్తిపరుస్తున్నాడంట. దేవుని వైపు చూడడం అలవర్చుకోవాలి. దేవుని వైపు నువ్వు చూడడం నేర్చుకోవాలి. ఎవరి వైపు చూడాలా? లోకంలో ఉన్న గనులు, గొప్పవారు, ఉన్నతుల వైపు కాదు, కానీ యేసుక్రీస్తు వైపు చూడండి. శ్రమలో, ఇబ్బందులు, ఇక్కట్లలో, ప్రతికూలతలు వచ్చిన మొదట యేసు వైపు చూడండి. ఆయన చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. శ్రమ రాగానే ప్రార్థన జీవితం అన్ని ప్రక్కన పెట్టి, పాస్టర్ గారిని ప్రార్థన అన్ని ప్రక్కన పెట్టి గో అని ఎవడొకడు కాళ్ళు పట్టుకుని ఇలాంటి వాడికి వెళ్ళి నిన్నే నమ్ముకున్నా, నీ మీద ఆధారపడ్డాను, వాడికి లేనిపోని స్వీట్ మాటలు చెప్పి అట్లా కాదు. క్రీస్తు వైపు చూడడం నేర్చుకుందాం. క్రీస్తు వైపు చూడడం నేర్చుకోగలిగితే మనము దీవించబడతామండి. మనం యోర్దాను నదిని దాటగలుగుతాం. చివరి ఒక్క మాట చివరి ఒక్క మాట చూసి మనం ముగించుకుందాం. అదే యెహోషువ 3:3 చదవండి. క్రీస్తు వైపు మనం చూడాలి. 3వ మాట, చాలండి. చివరి మాట, 3 మాటలు ముచ్చటంగా. ఈ మందసాన్ని మోసుకొని పోతున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంట? ఈ మందసాన్ని వెంబడి చూడాలి.
ఒకటి మందసం వాళ్ళతో ఉండాలి, రెండు మందసం వైపు చూడాలి. మందసమే క్రీస్తు వారితో ఉండాలి, క్రీస్తు ఆ వైపు వారు చూడాలి. మూడోది క్రీస్తును వెంబడించాలి, మందసాన్ని వెంబడించాలి. మూడో మాట, మందసాన్ని వెంబడించండి. మీ దేవుడైన యెహోవా మందసమును మోసుకుని వెళ్తున్నప్పుడు మీరు ఆ మందసాన్ని వెంబడించండి. క్రీస్తుని మనము వెంబడించగలగాలి. చివరి మాట క్లోజ్ చేస్తున్నాం. ఎవరిని వెంబడించాలండి? మనము క్రీస్తుని వెంబడించాలి. క్రీస్తుని వెంబడించడం అంటే అనుసరించడం. క్రీస్తును మనం వెంబడించాలి, క్రీస్తును మనం అనుసరించాలి. ఆదియందు వాక్యము, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని రాయబడి ఉంది. అవునా? రాయబడిందా లేదా? ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చినని రాయబడింది. అంటే యేసుక్రీస్తే వాక్యము, వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే వాక్యము, వాక్యమే యేసుక్రీస్తు. దేవుడే వాక్యము, దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. ఇప్పుడు మనము క్రీస్తుని వెంబడించడం అంటే వాక్యాన్ని అనుసరించడం. ఎందుకు? ఆయన మనసంతా బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు మానవులతో మాట్లాడడానికి ఆయన ఇచ్చినటువంటి ఏకైక గ్రంథం బైబిల్. ఈ బైబిల్ ఆయన మనసు, ఆయన హృదయం ఉంది. ఆ హృదయం, ఆ మనస్సును, ఆ మాటను మనం చదువుకొని అలాగన మనం ఆ మాటల అనుసారంగా అనుసరించి ఆయనను వెంబడించాలండి. అది వెంబడించడం. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తును మనం ఏం చేయాలా? వెంబడించాలి. క్రీస్తును మనం ఏం చేయాలా? అనుసరించాలి. క్రీస్తుని వెంబడించాలి, మనం క్రీస్తును అనుసరించాలి. ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథాలు చూసి మీరు 2వ రాజులు 18:5 చూడండి. ఒక్క మాట చివరి మాట. 2వ రాజులు 18:5 హిజ్కియా గురించి రాయబడింది అక్కడ మాట. హిజ్కియా గురించి రాయబడిన మాట, యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుకకు తీలేదంట. ఆయనను వెంబడిస్తూనే ఉన్నాడు. ఎవరో? హిజ్కియా. అందుకే గొప్ప మహారాజు అయ్యాడు. యూదులలో ఉన్నటువంటి మంచి రాజులలో హిజ్కియా ఒకడు. దేవుని చేత 15 సంవత్సరాల ఆయుష్ను కూడా పొందుకున్నటువంటి గొప్ప రాజు హిజ్కియా. ఈ హిజ్కియా గురించి రాయబడిన మాట, ఇతడు యెహోవాను హత్తుకొని వెంబడించేవాడు. యెహోవాను హత్తుకొని వెంబడించేవాడు అనగా మనం ఎలా ఉండాలి? క్రీస్తుని వెంబడించేవారిగా అనుసరించేవారిగా మనం ఉండాలండి. నీ జీవితంలో క్రీస్తుని వెంబడిస్తున్న వ్యక్తిగా నీ ఉన్నావా అన్నది ఆలోచించాలి. క్రీస్తుని వెంబడిస్తున్నావా అనగా వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా? వాక్యాన్ని అనుసరిస్తున్నావంటే, వాక్యానుసారంగా బ్రతుకుతున్నావంటే అర్థం క్రీస్తుని వెంబడిస్తున్నావు. కీర్తన 63:8 అంటది, నా ప్రాణము నిన్ను అంటికొని వెంబడించుచున్నది. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది అంటాడు దావీదు భక్తుడు. 63:8 రెఫరెన్స్ కూడా ఇస్తున్నా, చదవద్దు. దావీదు అంటాడు, నా ప్రాణం ఆయనను అంటుకొని ఆయననే వెంబడిస్తున్నదంట. నా ప్రియులారా, మనము క్రీస్తును అనుసరిస్తూ వెంబడిస్తున్న వాళ్ళమేనా? వాక్యానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళమేనా? ఆలోచిద్దాం. వాక్యానుసారంగా మన బ్రతుకుందా? వాక్యానుసారంగా మన జీవితం ఉందా? ఓ రోజు తల్లిగారు వచ్చి, ఈరోజు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పాడనిందంట. అంటే ఆ పక్క ఆవిడనిందంట, ఆ పక్కన ఆ గ్రామస్తురాలు చర్చికి వెళ్ళి వస్తున్నటువంటి తల్లిగారిని పిలిచి, ఈరోజు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారు అని అడిగిందంట ఒక ఆవిడ. ఈవిడనిందంట, ఈరోజు పాస్టర్ గారు కొరింథీయుల గురించి చెప్పిండనిందంట. కొరింథీయుల గురించి చెప్పిందంట అన్నాడంట. పక్కన ఒక పొడదుండి పటామని కొట్టి, కొరింథీయుల గురించి కాదు చెప్పింది, ఈరోజు కొరింథీయుల పత్రిక గురించి అనిందంట. కొరింథీయుల పత్రిక గురించి చెప్పింది, కొరింథీయుల గురించి కాదు. అంటే మందిరానికి వెళ్ళి ఈవిడేమినింది? మందిరానికి వెళ్ళి ఈవిడ ఏం వింటుంది? వింటే నువ్వు అనుసరిస్తావు. నువ్వు వినకపోతివి, ఆ గోడ, ఆ మొత్తం, ఆ ఫ్యాన్ ఎత్తుకుంటివి కదా. మందిరాల్లోకి వెళ్తే మొత్తం ముద్రలు ఉంటాయి, అన్ని ముద్రలు. ఏ ముద్రలు అంటే మన తలకాయ ముద్రలు.
కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుణ్ణి వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని అనుసరించడమే దేవుని వెంబడించుట. ఒక యవనస్తుడి, మార్కు సువార్త 10:21 ఉంటుంది ఆ మాట. ఒక యవనస్తుడి దగ్గరికి యేసు ప్రభు వచ్చి, యవనస్తుడా నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. నీ వెంబడించు అంటే ఆ యవనస్తుడు అన్నాడు, నేను వెంబడించడానికి నిరాకరించాడు. నీ కాడున్న ధనాన్ని విడిచి అదే ఉంటుంది. నేను నిత్యరాజ్యానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలంటాడు యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి. యేసుప్రభు అన్నాడు, ఒక పని చెయ్యి, ఏం చేస్తావంటే నీ కాడున్న ధనాన్ని విడిచి నన్ను వెంబడించి అన్నాడు. నీ కాడున్న ధనాన్ని విడిచి నన్ను వెంబడించి అన్నాడు. ఎందుకు దేవుడు ఈ మాట అన్నాడంటే, వాడు దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అది ఎరిగిన దేవుడు నీ ధనాన్ని విడిచి నన్ను వెంబడించనేసరికి ఈడన్నాడు, ఈ యవనస్తుడు అన్నాడు, నాకు దేవుడొద్దు, నిత్యరాజ్యం వద్దు, కానీ నాకు నా ధనమే ముద్దని దేవుని నిత్యరాజ్యాన్ని రెండు వదిలిపోయాడు. దాన్ని వెంబడించరాయి అంటే, నేను నిన్ను వెంబడించలేను, నేను ధనాన్ని వెంబడిస్తానన్నాడు. నాకు ధనమే ముద్దన్నాడు, నేను ధనాన్ని అనుసరిస్తానన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు దేవుడు అంటాడు, నీతో మాట్లాడుతున్నాడు, ఆయనను వెంబడించాలి, ఆయనను అనుసరించాలి. నువ్వు ఆయన అనుసరించడం అలవార్చుకోవాలి, నువ్వు ఆయన వెంబడించడం అలవార్చుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని లేకపోతే మరొకదాన్ని అనుసరింపక క్రీస్తును అనుసరించడం నేర్చుకో, దేవుని వాక్యాన్ని అనుసరించడం నేర్చుకో, దేవుని వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకో. అప్పుడు నా దేవుడు నీ ముంగిటున్న యొర్దానుని దాటింపజేస్తాడు. ఆ శ్రమలో, ఆ కష్టంలో, ఆ ప్రతికూలతలో నుంచి నిన్ను దాటింపజేస్తాడు. ఎప్పుడు నువ్వు యొర్దానుని దాటింపబడాలంటే క్రీస్తును అనుసరించడం, ఆయన వెంబడించడం, వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకో. వాక్యం చెప్పేది ఒకటి, బ్రతికొకటి మంది. వాక్యం ఒకటి, బ్రతికి ఇంకొకటి. ఈరోజు ప్రతి ఒక్కరు వాక్యం చెప్పగలుగుతున్నారు. తాగుడుపోతాడు కూడా వాక్యం చెప్తున్నాడు. మొన్న దోల సంఘంలో అడగండి ఆవిడ్ని, తాగుడుపోతాడు కూడా వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్పడం కాదు ఇంపార్టెంట్, బ్రతుకుండాలా. వాక్యానుసారమైన బ్రతుకు మన బ్రతుకై ఉండి అప్పుడు వాక్యం చెప్పు, కార్యసిద్ధి అవుతుంది. దాని దగ్గరికి ఈ అబ్బాయి ఉన్నాడు, సావుకుడుగా ఉన్నాడు. నేను అబ్బాయికి ఒకే మాట చెప్తాను, ఒకటే చెప్తాను అబ్బాయికి. సమయాలు కూడా ఒకటే చెప్తాను. వాళ్ళిద్దరికి నేను చెప్పగలిగిన మాట ఒకటే, మీరు సేవా పరిచర్య చేయాలంటే వాక్యం చెప్పడం సమస్య కాదు. వాక్యం ఎవడని చెప్తాడు బట్టి కొట్టుకుని 4 మాటలు, యూట్యూబ్ చూస్తే 4 మాటలు. వాక్యం ఎవడని చెప్తాడు? బ్రతుకుండాలా, క్యారెక్టర్ ఉండాలా. క్యారెక్టర్ లేకుండా, బ్రతుకు లేకుండా నువ్వు ఏ మాట చెప్పినా మాట నిష్ఫల, వ్యర్థం. అంతేనా కదా? నేను ఏదో తప్పుడు ఆలోచన, తప్పుడు ప్రవర్తన, తప్పుడు నడుస్తూ మీరు బాగు బ్రతకండి అంటే కుదురుద్దా? వింటావా నువ్వు? బో చెప్పి నువ్వులే, ఒకేళ్ళు నన్ను చెప్తున్నా, 4 ఏళ్ళు నిన్ను చూసుకుంటావు అనవా? ఖచ్చితంగా అంటావు. ప్రవర్తన కావాలి వాళ్ళకి. అదే చెప్తాను నేను, అడగండి వాళ్ళని. రే, వాక్యం దేవుడు నేర్పిస్తాడు, కావాలంటే వాక్యం దేవుడు నేర్పిస్తాడు, జ్ఞానం కూడా దేవుడు ఇస్తాడు, దేవుడు నీకు మార్గం చూపిస్తాడు. నీకు కావాల్సింది క్యారెక్టర్తో కలిగి, మంచి ప్రవర్తన కలిగి 4 మాటలు చెప్పు. విశ్వాసుల జీవితాలు దిగిపోతాయి, విశ్వాసులు బ్రతుకులో ఫలభరితంగా మారుతాయి, విశ్వాసులకు ఆశీర్వాదంతో. క్యారెక్టర్ కోల్పోయి నువ్వు ఇంత ప్రసంగం చేసినా, లోతైన మాటలు చెప్పినా పనికి వేస్ట్. అది పందుల ముందు ఆ ముత్తెలేసినట్టు అయిపోద్ది, వ్యర్థమైపోద్ది. క్యారెక్టర్ కాపాడుకోండి. వాక్యాన్ని అనుసరించాలా. వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ వాక్యం బోధించగలిగితే అది క్రియ అవుతుంది, ఫలాన్ని ఇస్తుంది. అది నేనేమంటానంటే, సేవకులే కాదు, మీరు కూడా సువార్త ప్రకటించే భారం అందరి మీద ఉందా? సేవకుల మీదే ఉందా? అందరి మీద ఉన్నప్పుడు మరి నువ్వు పక్కనోడికి వెళ్ళి సువార్త చెప్పాలంటే నువ్వు వాక్యానుసారంగా నడవాలిగా. మనము సమాజంలో సువార్త ఎందుకు చెప్పలేకపోతున్నావు తెలుసా? నువ్వు బల్లాకిని చేతులు పెడుతున్నావు కాబట్టి. సువార్త చెప్పలేవు నువ్వు. ఎందుకో? బల్లకి నువ్వు పెడుతున్నావు చేతులు, నువ్వు చేస్తున్నావు దోపిడీలు, నువ్వు చేస్తున్నావు అబద్ధాలు, దొంగతనాలు నువ్వు చేస్తున్నావు కనుక చెప్పలేను సువార్త. నీకు దమ్ము ధైర్యం సరిపోదు. ఎందుకంటే నువ్వు ఒక్క ఏలెత్తి వాళ్ళని చూపిస్తే 4 ఏళ్ళు చూపిస్తున్నాయిగా, సరిపోదు నీకు ధైర్యం, సరిపోదు నీకు దమ్ము. ఎప్పుడు దమ్ము వస్తుందో చెప్పనా? వాక్యానుసారం చెప్పినట్టు నువ్వు బ్రతికి నిలబడగలిగితే అప్పుడు వస్తుంది దమ్ము. అప్పుడు నిలబడతో మాట్లాడగలుగుతావు. అప్పుడు వినే ప్రజలు కూడా ఏం చేస్తారంటే, ఎగ్జాక్ట్లీ రైట్, ఈ వాక్యం నా జీవితానికి ఆశీర్వాదం అనుకుని వెళ్తాడు. అంతే.
కనుక మన వాక్యానుసారంగా బ్రతకాల. సువార్త ప్రకటించే హక్కు మనందరికి ఉంది. రెండోది, సువార్త అందరూ ప్రకటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సువార్త ప్రకటించాలంటే ముందు వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి. వాక్యానుసారంగా బ్రతుకు లేకుండా నువ్వు ఏడైనా సువార్త ప్రకటిస్తే ఒక చోట చెల్లుతావు, 2 చోట్ల తెలుగుతావు, చెల్లుబాటు అవుతావు, 3వ చోట చెల్లుబాటు కావు ఇంక నువ్వు. కనుక ముందు మన క్యారెక్టర్ అంటే మన వాక్యానుసారంగా నడిచే జీవితం మనకు కావాలండి. ప్లీజ్ వాక్యానుసారంగా నడవడం నేర్చుకుందాం. ఎజ్రా అంటాడు, ఎజ్రా ధర్మశాస్త్రం నేర్పియడమే కాదంట. ఎజ్రా గురించి రాయబడింది ఎజ్రా గ్రంథంలో. ఎజ్రా ధర్మశాస్త్రాన్ని నేర్పియడమే కాదంట, ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదివేవాడు, ఎజ్రా ధర్మశాస్త్రాన్ని నేర్పేవాడు, ఎజ్రా ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడని రాయబడి ఉంది. చదివేవాడు, నేర్పేవాడు, అనుసరించేవాడు. ప్రతి క్రైస్తవుడు ఇలా మారాలి. చదవగలగాలి, నేర్పిగలగాలి, అనుసరించాలి. వాక్యాన్ని అనుసరించడం నేర్చుకోవాలి. అదే క్రీస్తుని వెంబడించడం.